నల్లమల సెంచు ప్రాంతంలో సెంచులు ఎట్లుంటారు అడవిలో ఇప్పటి కూడా ఆ జంతువు ఎట్లున్నదో సెంచులు కూడా అట్లనే ఉంటారు. గానితోని తీసుకొచ్చి హైదరాబాదులో ఈ స్థాయిలో ఉన్న సామాజిక స్పృహ ఉన్నతో పోటీ పెట్టి మీరు చదువుతలేవు ఉద్యోగాలు వస్తారంటే ఏంచలు వస్తాయన్న. నల్లమల్ల సెంచులకి ఇప్పుడు కరెంటే లేదు, రోడ్లే లేవు, స్కూల్లే లేవు. అక్కడ మన్ననూరులో ఒక పీటీజీ స్కూల్ ఒకటి ఉంటుంది సెంచులకు, కానీ మొత్తం లంబడోలే ఉంటారు. అందులో పీటీజీ సెన్సు అని బోర్డు ఉంటుంది, లోపలికి పోతే లంబడోళ్ళు ఉంటారు. అంటే ఇక ఎక్కడి నుంచి వెళ్ళి మేము పోటీ పడతామన్నా? ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ పడతాం చెప్పు? ఎంత రిజర్వేషన్ దోపిడీ జరగాలో నువ్వు అంత రిజర్వేషన్ దోపిడీ నువ్వు ఇక్కడ చేస్తాను. చేసి మళ్ళీ పైనుంచి వెళ్ళి మీకు చదవసేత కాక అంటే ప్రభుత్వానికి ఏ స్థాయిలో ఎంత మేరకు జ్ఞానాన్ని అందించిందో గంత మేరకే పోటీ పడగలుగుతాడు. మీతోని పోటీ పడలేక మీ తెలివి తక్కువతనం లేకుండా మీ చేతగానితనం మీరు చదువు రాదంటే అది మూర్ఖపు వాదన అవుతుంది తప్ప అది శాస్త్రీయ వాదన కాదనేది మా యొక్క అభిప్రాయం.